మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలకల క్వారీల వద్ద టిప్పర్ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో 10 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి పామూరుకి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెళ్తుండగా దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన వెంటనే బస్సు నుంచి కొంతమంది ప్రయాణికులు దిగి ప్రాణాలు కాపాడుకున్నట్లు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, అసలు ఏంటి ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం చెప్పండి. రాణి, మార్కాపురం జరిగినటువంటి ఏదైతే బస్సు ప్రమాదం జరిగిందో దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం లోతుగా దీనికి సంబంధించినటువంటి వివరాలు సేకరించే పని అయితే చేస్తోంది. ఎందుకంటే గతంలో కూడా ఇటు కర్నూలు జిల్లాలో కూడా ఈ తరహా ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో బస్సులో భద్రతా ప్రమాణాలు వాటికి సంబంధించినటువంటి అంశాల మీద అయితే ప్రభుత్వం కొంత స్పష్టమైనటువంటి ఆదేశాలను కూడా అధికార యంత్రం జారీ చేసింది. అయితే ఈ రోజు మార్కాపురం జిల్లాలో జరిగినటువంటి రాయవరం సమీపంలో పలకల క్వారీ వద్ద టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్స్ రెండు ఢీకొన్నాయి. ఈ బస్సుతో పాటు టిప్పర్ లో కూడా మంటలు చెలరాయి. దీనివల్ల బస్సులో 10 మంది ప్రయాణికుల వరకు సజీవ దహనం కాదు, మరికొందరు గాయాల పాలైనట్లుగా తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి స్థానికంగా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రమాదంలో బస్సు టిప్పర్ పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఇవాళ ఉదయం 6-6:30 గంటల మధ్య ఈ ఘోరం జరిగింది. ఇటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. హైదరాబాద్ నుంచి పామరు వైపు ఈ ప్రైవేటు బస్సు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పలకల క్వారీ సమీపంలో బస్సు బల్బు తిరుగుతుంటే అదే సమయంలో టిప్పర్ ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. టిప్పర్ అతివేగం ఈ సంఘటన కారణంగా తెలుస్తోంది. ఎందుకంటే బస్సు ప్రమాద సమయంలో బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. వీరంతా బస్సు వెనుక భాగంలో ఉన్నవారు, బయటికి రాలేక మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ముందు భాగంలో ఉన్నటువంటి కొంతమంది ప్రయాణికులు బస్సులోంచి ప్రమాదం జరిగిన వెంటనే కిందకు గెంతేసి అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడినట్టుగా తెలుస్తోంది. మృతుల్లో కనిగిరి ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉండొచ్చని కొంతవరకు అధికార యంత్రాంగం అలాగే స్థానికంగా ఉన్నప్పుడు సమాచారం తెలుస్తోంది. ఎందుకంటే గత ఏడాది అక్టోబర్ లో చూస్తే కర్నూలు జిల్లాలో ఈ తరహా ప్రమాదమే జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ ప్రైవేట్ స్లీపర్ బస్సు కల్లూరు మండలం చిన్నటకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో మోటార్ సైకిల్ ను బస్సు ఢీకొన్నటువంటి ఈ ఘటనలో చాలా మంది వరకు చనిపోవడం, అలాగే బస్సులో ఉన్నటువంటి వందల స్మార్ట్ ఫోన్లు, లిథియం బ్యాటరీ వల్ల ఇవన్నీ మంటలు వ్యాపించడం ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అలాగే ఈ నంద్యాల జిల్లా ఏదైతే కూడా ఇప్పుడు తాజాగా చూస్తే ఈ రోజు మార్కాపురం జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఏంటి ఏవైతే తెల్లవారుజామున సమయంలో ఇటు టిప్పర్లు కావచ్చు, అలాగే ఇటు ఈ క్వారీ తీసుకెళ్లేటువంటి పెద్ద పెద్ద లారీలు కావచ్చు, ఇవన్నీ కూడా అతి వేగంతో రోడ్ల మీదకి రావడం. ఎందుకంటే ట్రాఫిక్ ఉదయం 8 గంటల తర్వాత ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశం మీద ఎక్కువగా సమయంలోకి రావడం. ముఖ్యంగా ఇటు నగరాలు కావచ్చు, ప్రధానమైనటువంటి పట్టణాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు ఉదయం 8 గంటల తర్వాత భారీ వాహనాలకు సంబంధించి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులు కాకుండా ఇతర భారీ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో కొంత నియంత్రణ ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్న నేపథ్యంలో అతి వేగంగా వచ్చేందుకు ఉదయం తెల్లవారుజామున 4-5 గంటల నుంచి 8 గంటల వరకు అతి వేగంగా ఇటు లారీలు కావచ్చు, బస్సులు కావచ్చు, ఇవన్నీ వేగంగా గమ్యం చేరుకునే ప్రయత్నంలో అతి వేగమైన ప్రమాదాల కారణంగా కూడా తెలుస్తోంది. అందులోని బస్సు బిల్డింగ్ లో ఉన్నటువంటి ఇటీవల వచ్చినటువంటి మార్పులు కావచ్చు, ఏదైనా చిన్న మంట కూడా వ్యాపించినట్టే క్షణాల్లోనే బస్సు బాడీ అంతా కలిపి త్వరితగతిన మంటల్లో చిక్కుకోవడం జరుగుతోంది. బస్సులో అగ్నిమాపకు సంబంధించినటువంటి పరికరాలను బస్సులో అందుబాటులో ఉంచి ఏ చిన్న మంట జరిగినా కూడా వెంటనే అదుపు చేసే విధంగా అన్ని జాగ్రత్తలు ఉండాలని చెప్పి రవాణా శాఖ అధికారులు, అలాగే అగ్నిమాపక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తూ కొన్ని సూచనలు చేస్తున్నప్పటికీ ఘటన జరిగిన కొన్నాళ్ళ వరకు దీనికి సంబంధించినటువంటి దిద్దుబాటు చర్యలు, అలాగే తక్షణ సహాయ చర్యల వరకు ఉన్న చర్యల వరకు అయితే ఉంటున్నాయి. ఆ తర్వాత చూస్తే వాటికి సంబంధించినటువంటి యంత్రాంగం పర్యవేక్షణ లోపం కావచ్చు, అటు ప్రైవేట్ ట్రావెల్స్ కానీ ఇతర వాళ్ళ నిర్లక్ష్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రమాదాలకి మరింత ప్రమాదాలు తక్కువ సమయంలో వాటిని నివారణ చేసే చర్యలు లేకపోవడానికి కారణంగా కూడా తెలుస్తోంది. కానీ అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వాళ్ళలో మృతులకు సంబంధించిన వివరాలతో పాటు ఇతర వివరాలను ఎవరెవరు అనే విషయాలను ఆరా తీసే పనిలోనే ఉన్నారు. ఎందుకంటే గమ్యం చేరడానికి ముందు, అలాగే రాత్రి పడుకున్న వాళ్ళు నిద్ర లేచే లోపే ఘోరం జరిగిపోవడంతో అసలు స్థానికంగా కూడా తీవ్రమైనటువంటి విషాదం అలుముకుంది. దాని శ్రీనివాస్ మోహన్, మీరు చెప్పినట్టు ఆ నివారణ చర్యలు లేకపోవడం, ఏదైనా ఘటన జరిగినప్పుడు అధికారులు కానీ ఎవరైనా 1-2 నెలలు హడావుడి చేయడం, తర్వాత వదిలేయడం. ఇప్పుడు పరిస్థితిని చూస్తుంటే ముందున్న వాళ్ళు దిగి ప్రాణాలు రక్షించుకోగలిగారు, బట్ వెనకాల ఉన్న వాళ్ళు దిగలేక పాపం వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ అరుపులు ఎలా ఉండుంటాయో, వాళ్ళ సజీవ దహనం అంటే
హృదయ విదారకరం చెప్పాలంటే. మరి దీనికి సంబంధించి అసలు ఎందుకు సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా, అక్కడ అద్దాలు బ్రేక్ చేయడానికి కావాల్సిన పరికరాలు ఏమైనా ఉన్నాయా, బస్సులో లోపల పరిస్థితి ఎలా ఉంది మీరు చూసారా? ప్రాథమికంగా చూస్తే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఉన్నటువంటి ఏవైతే అక్కడ ఇటు ఏసీ బస్సులు అయితే ఖచ్చితంగా ఏ విధంగా అక్కడ ఉన్న ప్రయాణికులు బయటకు రావచ్చు అన్ని సూచికలు చేస్తూ ఒక చిన్న హ్యామర్ లాంటి పరికరం కూడా బస్సులో ఉంటుంది. అయితే వచ్చినటువంటి ప్రయాణికులకి వాటికి సంబంధించిన సరైన అవగాహన లేకపోవడం వల్ల ఒకవేళ ఎగ్జిట్ డోర్ల ద్వారా బయటకు వచ్చే పరిస్థితి, డోర్లు తీసుకొని వచ్చే పరిస్థితి తప్పితే విండోస్ బ్రేక్ చేసుకుని ఏ విధంగా బయటకు రావచ్చు అనే విషయం మీద ప్రయాణికులకు కూడా అసలు అవగాహన లేకపోవడం. అలాగే నిద్రలో తెల్లవారుజామున జరుగుతున్నటువంటి ప్రయాణాల్లో సాధారణంగా చూస్తే ప్రయాణికులు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్సులో టీవీ ఉండడం, రాత్రి 10-11 గంటల వరకు టీవీలో ఏవో ఒక సినిమాలు ఇతర కార్యక్రమాలు ప్రచారం చేయడం, ఆ తర్వాత వాళ్ళ నిద్రలో ఉపక్రమించిన తర్వాత తెల్లవారుజామున ఏదైతే ప్రమాదం జరుగుతుందో అప్పటికి అందరూ గాఢ నిద్రలో ఉండే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ మేలుకొని తెలుసుకొని బయటకు వచ్చే ఆ రెప్పపాటు క్షణాల్లోని వాటి గురించిన ఆలోచన వచ్చే లోపల ప్రమాదం జరిగిపోతున్న నేపథ్యంలో బస్సులో ఉన్నటువంటి పరికరాలు గానీ, అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక గానీ ఇతర బయటకు వచ్చేందుకు ఉన్నటువంటి మార్గాలకు సంబంధించి ఆలోచన కొంతవరకు తక్కువగా ఉంటుంది. అదే సమయంలో అందులో ఉన్నటువంటి పరికరాలు ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ విధంగా బయటకు రావచ్చు అనే అవగాహన అయితే చాలా వరకు బస్సు ప్రయాణికులకి, దూర ప్రాంత ప్రయాణికులకు ముందుగా అవగాహన కల్పించే ప్రయత్నాలు అయితే ఎక్కడ జరగవు. విమానాల్లో చూస్తే ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్ విమానం టేకాఫ్ అవడానికి ముందే తెలియజేసినట్టుగా ఇటు బస్సుల్లో దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులకు సంబంధించి ఉన్న ప్రయాణికులకు అక్కడ ఉన్న సిబ్బంది కానీ ఎవరు అవగాహన కల్పించే ప్రయత్నంలో అయితే అక్కడక్కడ బస్సులో రాసినటువంటివి కూడా తెలుసుకొని బయటకు వచ్చే మార్గాలు కూడా లేకపోవడం వల్ల ప్రమాద తీవ్రత అయితే ఎక్కువగా కనిపిస్తుంది నాకు. జనాలు ఫుల్ ఉన్నారు. కాలిపోతుంటే